0% commission, low and fair prices. Download Volta app now. Enjoy Voltastic rides. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటివరకు ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కోబోతోంది బీఆర్ఎస్ అని భావించిన వారందరికీ కూడా కేసీఆర్ ఒక ఝలక్ ఇచ్చారు. అనూహ్యంగా బీఎస్పీతో జట్టు కట్టేందుకు కావాల్సినటువంటి ప్రణాళికని సిద్ధం చేసుకున్నారు. ప్రాథమికంగా రెండు పార్టీలు ఒక అవగాహనకు వచ్చేసినట్టుగా ప్రకటించేశారు. అలానే సీట్ల సర్దుబాటు విషయంలో ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేస్తారనే అంశంపైన రెండు పార్టీల నేతలు కూర్చుని ప్రశాంతంగా డిస్కస్ చేస్తారనేటువంటి ఇండికేషన్ని నేరుగా మీడియాతో కేసీఆర్ షేర్ చేసుకున్నటువంటి పరిస్థితి. తెలంగాణ రాజకీయాల్లో ఈ పరిణామాలు ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి, ఎందుకు కేసీఆర్ అనూహ్యంగా ఈ ఎత్తుగడ వేశారు, ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఎనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. పుల్లారావు గారు నమస్కారం. నమస్కారం అండి. పుల్లారావు గారు, ఎవరు ఊహించలా రెండు జాతీయ పార్టీల మధ్యలో బీఆర్ఎస్ బేలగా మారిపోద్ది అని అందరూ అనుకున్నారు. ఎవరు అంచనాలకి అందకుండా కేసీఆర్ గారు సడన్గా ఈ పొత్తు ప్రకటన చేశారు. ఏ విధంగా చూడాలి దీన్ని? అది చాలా కరెక్ట్గా చేశారు. ఎందుకంటే బీఎస్పీకి కొద్దిగా బలం ఉన్నది, 2% 3% ఉన్నది. తర్వాత నేషనల్ పార్టీ, తర్వాత ఏదో దళిత్కి సంబంధించిన పార్టీ అని పేరు ఉన్నది. కాబట్టి ఎక్కడైతే బలం లేదో బీఆర్ఎస్కి ఇది మంచి ఉపయోగపడతాయి. అందువల్ల తప్పకుండా ఇది ఒక మంచి మూవ్. 1 సీటు 2 సీట్లకో ఆయనకి ఇబ్బంది తగ్గిపోతుంది, చూడక్కర్లేదు, వాళ్ళే చదువుకుంటారు. సో బలానికి బలం కలవటం కొద్దిగా మంచిది. ఆ బీఎస్పీ లీడర్ కూడా మన ఎలక్షన్ పోటీ చేశాడు, కొన్ని ఓట్లు వచ్చినాయి. సో ఇది మంచి స్టెప్, ఒక సర్ప్రైజింగ్ స్టెప్. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, కేసీఆర్ హిస్టరీ అయిపోయింది ఏదో అంటున్నారు, కానీ అలా అవ్వదు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు అలా నాంతా ఉంటాయి. ప్రాంతీయ పార్టీలు ఓడిపోయినా గెలిచినా కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇబ్బందులు లేకుండా కొన్ని సంవత్సరాలు గడిపేస్తారు. వాళ్ళు సరైన పనులు చేస్తే మళ్ళీ అధికారంకి వస్తారు. దాంట్లో ఉన్న కుటుంబ సభ్యురాలు పాస్ చేస్తే పోతారు. సో బీఆర్ఎస్ ఉన్నది, మంచి ఫైట్ ఇస్తారు తెలంగాణలో. ఇప్పుడు మనం చూసేది ఏంటంటే 2 నేషనల్ పార్టీస్ తో చదువుకున్నానని చెప్పొచ్చు. అదే బీఎస్పీ కూడా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు, బీజేపీతో సంబంధం లేదు. సో ఇబ్బందులు లేవు. సో ఒక మంచి స్టెప్, కొంచెం ఇంట్రెస్టింగ్ స్టెప్ అనవచ్చు. ఎంత ఫలితాలు వస్తాయి ఏమొస్తాయి తర్వాత, కానీ దీంట్లో కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది కదా. తెలంగాణలో ఎలక్షన్స్ రీసెంట్ గానే జరిగినాయి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో బహుజన్ సమాజ్ పార్టీ కూడా ఒంటరి పోరాటం చేసింది. 107 సీట్లలో బరిలో దిగింది. ఒక్క చోట కూడా గెలిచినటువంటి పరిస్థితి లేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఒక మంచి ఆఫీసర్గా గతంలో పేరున్నప్పుడు కూడా ఎన్నికల ఫలితాల విషయంలో మాత్రం ఆయన అక్కడ 3వ స్థానంలో నిలిచినటువంటి పరిస్థితి. సిర్పూర్ నుంచి కంటెస్ట్ చేశారు, 3వ స్థానంలో నిలిచారు. ఇంకా ఆ సీట్ను బీజేపీ గెలిచింది. అది ఇంట్రెస్టింగ్ పాయింట్. సో అక్కడ బీఆర్ఎస్ కూడా 2nd పొజిషన్లో ఉంది, 3rd పొజిషన్లో బీఎస్పీ ఉంది. అంటే ఇప్పుడు ఈ లెక్కలన్నింటినీ బట్టి చూస్తే కన్సాలిడేటెడ్ ఓటు బ్యాంకు లేదా సరిపడినంత ఓటు బ్యాంకు బీఆర్ఎస్కి డైవర్ట్ అవడానికి ఈ భేటీ వలన, ఈ పొత్తు వలన అవకాశం ఉంటుందా? చాలా అవకాశం ఉంది, మంచి అవకాశం. ఎందుకంటే బలం కలుస్తుంది కదా కొద్దిగా బీఆర్ఎస్కి. వీళ్ళు ఫ్రెష్ గా ఉంటారు. బీఎస్పీ కార్యకర్తలు కూడా ఓ పెద్ద పార్టీతో కలిశారంటే వాళ్ళకి హుషారు ఉంటుంది, కష్టపడతారు. సో ఇది విన్ విన్, ఇద్దరికి లాభం. అది మాత్రం మనం చూడవచ్చు. నేను అనుకున్న కాంగ్రెస్ పార్టీ ఏదో టైఅప్ అవుతుంది ప్రవీణ్ కుమార్ బీఎస్పీతో అంటే, నేషనల్ లెవెల్లో వాళ్ళకి పొత్తు లేదు, ఒకరికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి కుదరలేదు. సో బీఆర్ఎస్ మాత్రం ఒక సర్ప్రైజ్ మూవ్తో ఆయన అందరికీ షాక్ ఇచ్చాడు. ఇది మంచి స్టెప్. బలం కొద్దిగా కలుస్తుంది, అది చాలు బీఆర్ఎస్కి ముందరికి వెళ్తానికి. తర్వాత మీడియాలో కూడా చాలా అటెన్షన్ వస్తుంది దీని గురించి. సిర్పూర్, కాగజ్ నగర్ లాంటి ఊర్లో మీరు అన్నట్టుగా బీఆర్ఎస్ 2nd and 3rd కలిపితే బీజేపీ కంటే 30-40 ఓట్లు ఎక్కువ వచ్చాయి. సో ఆ సీటుకి మంచి విశేషంగా పార్లమెంట్కి బలం తేవచ్చు. ఏంటి అసలు బీఎస్పీ స్ట్రాటజీ ఏంటి? తెలుగు రాష్ట్రాల్లో వైపు తెలంగాణలోనేమో మాజీ ఐపీఎస్ ఆఫీసర్ని బరిలోకి దింపారు, అటు ఆంధ్రాలో కూడా మాజీ ఐపీఎస్ ఆఫీసరు డీజీపీ ర్యాంక్ చేసినటువంటి వ్యక్తి పూర్ణచంద్రరావు గారికి బాధ్యతలు అప్పగించారు. అంటే బీఎస్పీ ఇక్కడ బహుజన సమాజ వాదాన్ని అంగీకరించి ప్రజలు లేదా ఓటర్లు ర్యాలీ అవడానికి ఉన్న మార్గాలు ఏంటి? ఎందుకు ఈ ఆఫీసర్స్ కూడా బీఎస్పీని పట్టుకొని ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఈ ఆఫీసర్స్ పెద్ద పొజిషన్లో ఉన్నారు, రిటైర్ అయినప్పుడు వాళ్ళకి మిగతా పార్టీల్లో అంత గౌరవం ఇవ్వరు కదా. వాళ్ళు ఆనెస్ట్ ఆఫీసర్స్ అయితే అసలు బయటికి పోమంటారు. మిగతా పార్టీ వాళ్ళకి సరైన గౌరవం ఇవ్వరు, అందరి ముందులో చిన్న మొహాలు అయిపోతారు. సో బీఎస్పీ కొత్త పార్టీ, ఎవరికి అక్కర్లేదు నాయకత్వం, వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు పని చేయొచ్చు, కొద్దిగా బలంతో గెలవచ్చు. సో అది వాళ్ళ కంఫర్ట్ లెవెల్ హైగా ఉంటుంది. అంటే మనకు పర్వాలేదు, మన పార్టీ ఎవరు ఎగిరికి వెళ్ళక్కర్లేదు, ఇక లోకల్ లీడర్స్తో అడ్జస్ట్ అవ్వక్కర్లేదు.
సో ఇవన్నీ కలిసి వస్తాయి. ఒక డీజీపీ ర్యాంక్ మనిషి ఆంధ్రప్రదేశ్లో బీఎస్పీని చూసి చేసేదంటే మిగతా పార్టీలోకి వెళ్తే ఎమ్మెల్యే సీట్ కూడా ఇవ్వరు. నువ్వు ఎంత డబ్బు ఖర్చు పెడతావు అని అడుగుతారు, దాంతో అయిపోయింది. సో ఆ గొడవ లేకుండా రాజకీయంలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఎన్ని పర్సెంటేజ్ ఓటు వచ్చినా పర్వాలేదు, ఒక గౌరవంగా పోతుంది 100కి. అతుకుదే ఆఫీసర్స్ ఈ పార్టీ జాయిన్ అవుతారు. నిన్నటి వరకు అదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజనవాదాన్ని ఎత్తుకొని కేసీఆర్ గడిని కూలగొడతామని ప్రచారం చేసి ఎన్నికలను ఎదుర్కొని ఈరోజు ఇద్దరు కలిసి వెళ్తే ప్రజలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? అది పెద్ద పట్టించుకోలేదు. ఎందుకంటే అది ఎలక్షన్లో జరిగిన డైలాగ్స్, అది సినిమా డైలాగ్స్ లాగా చూస్తారు, పెద్ద పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళు కలగకుండా అక్కడే ఉంటే ఓట్లు రావు. అది పెద్ద పట్టించుకోరు ప్రజలు. అది ఎదురు అధికారంలో లేరు. అందువల్ల అదే ప్రవీణ్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీతో చేరేదంటే కొంచెం ఆక్షేపణ వద్దు, అధికారం పార్టీకి వెళ్ళేదని. ఒకటి అది ఆ ఆక్షేపణ లేదు కదా, పడిపోయిన పార్టీతో వెళ్ళాడు. సో దీంట్లో తప్పేం లేదు తీసుకున్నా అని చెప్తున్నారు ఆయన. మాయావతితో కన్సల్ట్ అయిన తర్వాతే పొత్తు ప్రతిపాదన చేసాం మేము అనేటువంటి మాట చెప్తున్నారు. తప్పకుండా మాయావతి కేసీఆర్ పార్టీతో వద్దంటాదా? ఆమె తప్పకుండా ఎలక్షన్ కూడా ఇక్కడికి వస్తుంది. ఆ పద్ధతి నాకు బాగా తెలుసు. ఒక సీట్ పోటీ చేస్తారంట, ఇక్కడికి వస్తుంది, పెద్ద మీటింగ్ పెట్టమంటారు, ఆమె వచ్చి కనపడుతుంది, ఇవన్నీ జరుగుతాయి. సో కేసీఆర్కి ఇది అడ్వాంటేజ్, నో డౌట్ అబౌట్ ఇట్. మీ విశ్లేషణ థ్యాంక్ యూ పుల్లారావు గారు. అది తెలంగాణలో కొత్త రాజకీయ సమీకరణలు ఏర్పడుతున్నటువంటి పరిస్థితి. ఇది ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుందో వేచి చూడాలి. స్పెషల్ డిస్కషన్ ఇది. కీప్ వాచింగ్.